జవాన్ తర్వాత టాలీవుడ్ లో అట్లీ పేరు గట్టిగానే వినిపించింది. జవాన్ తో బాలీవుడ్ లో దుమ్మురేపిన అట్లీకి తెలుగు నుంచి పిలుపొచ్చింది. అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి హీరోలు అట్లీతో సినిమా చేయడానికి ఉత్సాహం చూపించారు. బన్నీ అట్లీ కాంబో అయితే దాదాపుగా ఓకే అయిపోయిందనుకున్నారంతా. కానీ అట్లీ మళ్లీ బాలీవుడ్ ప్రాజెక్ట్ తో బిజీ అయిపోయాడు. కమల్ హాసన్, సల్మాన్ ఖాన్లతో ఓ మల్టీ స్టారర్ సినిమా ప్లాన్ చేశాడు. కాబట్టి ఇప్పట్లో అట్లీతో తెలుగు హీరోల సినిమా లేనట్టే. అయితే ఓ తమిళ ఇంటర్వ్యూలో అట్లీ గురించి ఎన్టీఆర్ చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అట్లీ అంటే తనకు చాలా ఇష్టమని, గతంలో 2 కథలు కూడా చెప్పాడని, ఓ కథ యాక్షన్ జానరాలో సాగితే మరో కథ మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ అని, తనకు ప్రేమ కథ బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. అయితే ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ వల్ల అట్లీతో సినిమా చేయటం కుదరలేదని, కానీ భవిష్యత్తులో అట్లీతో తప్పకుండా చేస్తారని మాటిచ్చాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కామెంట్స్ చూస్తుంటే ఈసారి అట్లీతో చేస్తే గనక అది ఖచ్చితంగా లవ్ స్టోరీనే అయి ఉంటుందన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్. అట్లీ తొలి సినిమా రాజారాణి మంచి ఫీల్ గుడ్ ఉన్న లవ్ స్టోరీ. తొలి అడుగులోనే ఓ మంచి లవ్ స్టోరీ తీసి హిట్ కొట్టాడు అట్లీ. ఇప్పటికీ రాజారాణి సినిమాకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఎన్టీఆర్ కూడా లవ్ స్టోరీనే చేయాలని డిసైడ్ అయ్యాడేమో. అయితే ఎన్టీఆర్ లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. దేవర తర్వాత వార్ 2 పూర్తవ్వాలి. ఆ తర్వాత ప్రశాంత్ నీల్తో ఓ సినిమా ఉంటుంది. దేవర 2 కూడా లైన్లోనే ఉంది. ఇవన్నీ పూర్తయ్యేంత వరకు అట్లీ ఆగాల్సిందే.